నమస్తే, వెల్కమ్ టు NXTG న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి చేరుకున్నారు. ప్రధాని మోదీ కేంద్ర మంత్రివర్గం ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఢిల్లీ వెళ్లిన ఆయన నేరుగా గన్నవరం ఎయిర్పోర్టుకు వచ్చారు. అక్కడి నుంచి ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్నారు. బుధవారం సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మరొక వైపు మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేయనున్నారు. జిల్లాల వారీగా ఎవరెవరికి అవకాశం కల్పించాలనే దానిపై ముఖ్య నేతలతో ఆయన చర్చించనున్నారు. అనుభవం, వివిధ సామాజిక వర్గాలకు ప్రాధాన్యం తదితర అంశాల ఆధారంగా ఎవరెవరికి మంత్రివర్గంలోకి తీసుకోవాలనే దానిపై ఒక నిర్ణయానికి రానున్నారు. మంగళవారం నాటికి దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వైసీపీ ఓడిపోయిన జగన్ రక్త చరిత్ర రాస్తూనే ఉన్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. కర్నూలులో టీడీపీ నేత గౌరీనాథ్ని వైసీపీ నేతలు దారుణంగా హత్య చేయించారని ఆరోపించారు. ఆ పార్టీ ఫ్యాక్షన్ పాలన వద్దని ఎన్నికల్లో జనం చీకొట్టారని తెలిపారు. బాబాయిని చంపినట్లే జనాన్ని జగన్ చంపుతారని మండిపడ్డారు. హత్య రాజకీయాలు ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. గౌరీనాథ్ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని లోకేష్ హామీ ఇచ్చారు. నిందితుల్ని వదిలే ప్రసక్తే లేదని తెలిపారు. వైసీపీ దాడులకి చెక్ పెట్టి శాంతి భద్రతల్ని కాపాడుతామని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనకాపల్లిలో పర్యటించారు. పట్టణంలో నుకాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మొక్కులు తీర్చుకున్నారు. తొలుత ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. పిఠాపురంలో తాను గెలిచి కూటమి అధికారంలోకి వస్తే నుకాంబిక అమ్మవారిని దర్శించుకుంటానని అనకాపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పవన్ చెప్పారు. ఈ నేపథ్యంలో సోమవారం అమ్మవారి ఆలయానికి చేరుకొని మొక్కులు తీర్చుకున్నారు. పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు, అభిమానులు అక్కడికి తరలివచ్చారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన పార్టీ టీడీపీ అని ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. వైసీపీ అధికారంలో ఉండగా కూటమి పార్టీలంతా కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని చేపట్టాయని చెప్పారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించామని తెలిపారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పట్టాభి మాట్లాడారు. వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా భౌతిక దాడులు జరగవు, హింసను టీడీపీ ప్రేరేపించదు. నారా లోకేష్ రెడ్ బుక్ రియాలిటీ, ఐపీసీ సెక్షన్ల పవరేంటో చూపిస్తాం. రెడ్ బుక్ లో పేర్లు నమోదైన పిల్ల సైకోలు, అవినీతి పరులైన అధికారుల సంగతి తెలుస్తాం. చట్టానికి లోబడి గట్టిగా బుద్ధి చెబుతాం. దీనిలో రాజీ పడే ప్రసక్తి లేదు. పిల్ల సైకోలంతా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గత 5 ఏళ్లలో వైకాపా నేతలు ఎన్నో పాపాలు చేశారు. దేవాలయం లాంటి మా కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. అప్పుడు మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? మాచర్లలో బోండా ఉమ, బుద్ధా వెంకన్నపై దాడి చేసినప్పుడు చంద్రబాబు అమరావతి పర్యటనలో ఆయనపై రాళ్లు, కర్రలు వేసి మాది భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పి కలరింగ్ ఇచ్చినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్కు నేలేసుకుంటా ఉన్నారు. ఓరు మీ దుంపదగా ఏం మాట్లాడుతూ ఉన్నారా, మీరు చేసినటువంటి పిచ్చి చేష్టలు ఏంటి, మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటని చెప్పి. జూన్ 4వ తేదీన మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో ప్రతి ఊర్లో కూడా ఒక దీపావళి పండుగ జరుపుకున్నారు. ఒక నియంత పాలనకి ముగింపు పలికిన రోజు, రాష్ట్రానికి తిరిగి స్వాతంత్రాన్ని అందించినటువంటి రోజు జూన్ 4, 2024 చరిత్రలో నిలిచిపోతుంది. 24 గంటలు కూడా అవలేదు. దీనికి ఏం చెప్తారు ఈ పిల్ల సైకోలు? ఇవాళ హింసని ప్రేరేపిస్తున్నది ఎవరు? హింసకి పాల్పడుతున్నది ఎవరు? గిరినాథ్ చౌదరిని చంపింది వైసీపీ పిల్ల సైకోలు, అవునా కాదా? ఇవాళ నంగనాచుల్లాగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నటువంటి ఆ గుడివాడ గుట్కా గారిని అడుగుతా ఉన్నా, ఎరా కొడాలి నాని, ఎవర్రా చంపింది? గిరినాథ్ చౌదరి అనే తెలుగుదేశం పార్టీ నాయకుడిని ఎవరు చంపింది? మీ పార్టీ సైకో మోకలు కాదా? ఏమయ్యా పేరుని నాని, ఏంటయా మాట్లాడుతా ఉన్నా మీడియా ముందుకు వచ్చి? కౌంటింగ్కి 2 రోజుల ముందున నువ్వు వచ్చి మాట్లాడినటువంటి మాటలేంటి? గంటలు లెక్క పెట్టుకోండిరా, మీ సంగతి తేలుస్తాం. ఏది కౌంటింగ్కి 2 రోజుల ముందు. దాన్ని బట్టి అర్థం కావట్లేదా మీ వ్యవహార శైలి ఏంటో? ఒక పక్కన ఇటువంటి దారుణాలు చేస్తూ ప్రజలు మక్కిలెరగొట్టి మిమ్మల్ని మోకాళ్ళ మీద నుంచోబెట్టిన
11 సీట్లతో మిమ్మల్ని మోకాళ్ళ మీద నుంచోబెట్టారు ఈ రాష్ట్రంలో. ప్రజా తీర్పు ఆ విధంగా ఉన్నా కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఈ సైకో చేష్టలు, ఈ దారుణాలు, ఈ హత్యలు ఇంకా కొనసాగిస్తూ నంగనాచుల్లాగా వచ్చి నీతులు మాట్లాడతారా? ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంట. రాష్ట్ర గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి విన్నపాలు ఇస్తారు. విన్నపాలు ఇదా ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటే? మా పార్టీ నాయకుల్ని అత్యంత దారుణంగా చంపటమా ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటే? నేను సూటిగా అడుగుతా ఉన్నా. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కిరాతకంగా చంపటాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటారా? 5 సంవత్సరాలు మీరు చేసినటువంటి పాపాలు, దాని యొక్క పర్యవసానమే మీరు చూశారు. జూన్ 4వ తేదీన 151 నుంచి 11 స్థానాలకి పడిపోయారు మీరు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. సిగ్గుపడకుండా ఇంకేం మొక్కలు పెట్టుకుని వస్తా ఉన్నారా మీడియా ముందుకు? మీరు ఏ మొక్కం పెట్టుకుని వస్తా ఉన్నారు? నిజమైనటువంటి దేవుడి స్క్రిప్ట్ ఏంటో జూన్ 4వ తేదీన చూపించాడు ఆ భగవంతుడు. 151లో మధ్యలో ఉన్నటువంటి 5ని చెరిపేశాడు ఆ భగవంతుడు. దేనికో తెలుసా? ఆ 5 సంవత్సరాల, మీ 5 సంవత్సరాల పరిపాలన ఒక కళంకం ఈ రాష్ట్రానికి. అటువంటి కళంకాన్ని రూపుమాపాడు ఆ భగవంతుడు. అందుకనే 5ని చెరిపేసి మీకు కేవలం 11 మాత్రం మిగిల్చాడు. ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా ఏంటయా మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడేది? ఇవాళ నేను ఈ మీడియా సమావేశం ద్వారా ఒకటే చెప్తా ఉన్నా. ఎస్, తెలుగుదేశం పార్టీ నిజంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించినటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ. కూటమి పార్టీలు జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని చేపట్టాం మేమందరం కూడా కలిసి. ఇవాళ రాష్ట్రంలో తిరిగి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాం మేము. అటువంటి మాకు ప్రజాస్వామ్యం యొక్క పాఠాలు మాకు చెప్తారా? ఇటువంటి దారుణాలు కొడిగడుతూ మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా? నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక క్రమశిక్షణ అలవాటు చేశారు. ప్రజాస్వామ్య విలువల గురించి. రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు వేగంగా సాగుతున్నాయి. సుమారు 100 జేసీబీలతో గత 4 రోజులుగా పనులు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. 109 కిలోమీటర్ల నిడివిలోని 673 ఎకరాల విస్తీర్ణంలో కంపలను రేయింబావులు తొలగిస్తూ ఉన్నారు. ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉండటంతో అప్పటిలోగా అమరావతికి కొత్త కళ తీసుకువచ్చేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేయిస్తున్నారు. అమరావతి ప్రాంతంలో పనుల్ని సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ పర్యవేక్షిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో పనుల్లో కదలిక రావడంపై స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కీలక దసరాల మాయంపై ఏపీ ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో ఇసుక, మైనింగ్, ఎక్సైజ్ తదితర శాఖల్లో భారీ కుంభకోణాలు జరిగాయని తెలిపారు. అవినీతి, అక్రమాలతో ప్రజాధనం దుర్వినియోగమైందని ఆరోపించారు. నూతన ప్రభుత్వ ఏర్పాటు సమయంలో ఫైళ్ల మాయం ఆందోళనకరమని తెలిపారు. దీనిపై తక్షణమే చర్యలు చేపట్టాలని రామకృష్ణ కోరారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేస్తానని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఆరోగ్యకర సమాజం ఆవిర్భావంతో ఆర్ఎంపీ వ్యవస్థ కూడా ఉందని తెలిపారు. సోమవారం గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి కార్యాలయంలో టిఎన్యుఎస్ అసోసియేషన్, ఆర్ఎంపీ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యేకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు తమ సమస్యల్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ నాయకులు రాజా సిద్ధార్థ రామారావు మాట్లాడారు. ఎమ్మెల్యే గల్లా మాధవికి శుభాకాంక్షలు తెలిపారు. దీర్ఘకాలికంగా పరిష్కారం కాని తమ సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారం అయ్యేలా చూడాలని ఎమ్మెల్యేను కోరారు.
మేడం కొద్దిగా వెనకరండి. సరే చూడండి సార్. అసోసియేషన్లో 213/84 సంఘం తరఫున ఎమ్మెల్యేగా గెలిచినటువంటి గల్లా మాధవ్ గారిని మేము గౌరవార్థంగా కలిసి మా యొక్క సాధబాధల గురించి మీరు అసెంబ్లీలో లేవనెత్తాలని చెప్పేసి సంఘం తరఫున వారికి విన్నవించడం జరిగింది. అలాగే టీముగా మా సంఘంలో ఉన్నటువంటి లీడర్స్ నాగేశ్వరరావు గారు, గీతాంజలి గారు, రాము గారు, తర్వాత మా ఆంజనేయులు గారు, కార్యదర్శి గారు, సిద్ధార్థ గారి ఆధ్వర్యంలో మేము మేడం గారిని కలిసి వారికి కంగ్రాచులేషన్ చెప్తూ మా సాధక బాధలు ఉన్నటువంటి మనకున్నటువంటి డిమాండ్లు, మనకున్నటువంటి సమస్యలను కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి మన సంఘానికి ఆర్ఎంపీ వ్యవస్థకి న్యాయం చేయాలని చెప్పేసి విన్నవించడం జరిగింది. మీరు పర్సనల్గా రమ్మని చెప్పేసి రాజా సిద్ధార్థ గారికి మేడం గారు చెప్పడం జరిగింది. సో మంచి జరుగుతుందని ఆశిద్దాం. ధన్యవాదాలు. మీ అసోసియేషన్ పేరు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ 213/84 Guntur. The team of the organization and the president of this organization, by name Raja Siddhartha. We are requested and blessed for Dr. Galla Madhavi MLA, newly elected, an extraordinary personality. He will do the best services to the all public as well as our organization also. We are having a big problem. Unrecognized practice we are continuing. So I am requesting her, please put it in assembly. He promised to put it in the assembly. Thank you very much. ఆంధ్రప్రదేశ్లో దాడులకు కౌంటర్ యాక్షన్ ప్లాన్ ను వైఎస్ఆర్సీపీ సిద్ధం చేస్తోంది. అదే సమయంలో కార్యకర్తలకు ధైర్యం చెబుతూనే వారి రక్షణ కోసం కార్యాచరణ అనుసరించాలని నిర్ణయించింది. వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ లీగల్ టీమ్ ను ఏర్పాటు చేస్తోంది. తద్వారా టీడీపీ శ్రేణుల్లో దాడులకి గురైన బాధితులకు న్యాయం చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో తొలుత బాధితుల్ని తీసుకుని జిల్లా ఎస్పీల వద్దకు తీసుకుని వెళ్లారు. అక్కడ ఫిర్యాదు చేయిస్తారు. ఆపై కోర్టులో కూడా దావాలు వేయిస్తారు. ఆ తర్వాత జరిగే ప్రొసీజర్లను లీగల్ టీం చూసుకునేలా వైఎస్ఆర్సీపీ ప్రణాళిక రూపొందించింది. ఇదిలా ఉంటే ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచే టీడీపీ అరాచకాలు మొదలయ్యాయి. వైఎస్ఆర్సీపీ నేతల్ని, కార్యకర్తల్ని, సానుభూతి పరుల్ని, సాధారణ ఓటర్లను, ఆఖరికి వైఎస్ఆర్సీపీ జెండా మోసిన వాళ్ళను సైతం వదలటం లేదు. శాంతి భద్రతలు ఒక్కసారిగా దెబ్బతినడంపై అటు రాష్ట్రపతి, ఇటు గవర్నర్ కు వైఎస్ఆర్సీపీ ఇప్పటికే ఫిర్యాదు చేసింది. మరొక వైపు వైఎస్ఆర్సీపీ క్యాడర్ కు ధైర్యం చెబుతూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ భరోసా ఇస్తున్నారు పలువురు నేతలు. ప్రభుత్వ ఆసుపత్రి అడ్వాన్స్డ్ ఐసీయూలో చెత్తాచెదరం ఉండకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచవలసిన బాధ్యత అందరిపై ఉందని సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. సోమవారం అడ్వాన్స్డ్ ఐసీయూను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడారు. ఆసుపత్రి ఐసీయూ వద్ద ఎంఎన్ఓలు డ్రెస్ కోడ్లు లేకపోవటాన్ని గమనించి వెంటనే డ్రెస్ కోడ్ అమలు చేయవలసిందిగా ఆదేశించినట్లు చెప్పారు. ఐసీయూ వద్ద మహిళా సెక్యూరిటీ సిబ్బంది కాకుండా మగ సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ప్రతిరోజు వేల మంది రోగులు ఆసుపత్రికి వస్తున్నారని, ఒక్కొక్కసారి ఐసీయూ లేక ఇబ్బందులు పడుతున్న సంఘటనలు చూస్తున్నామని ఆయన చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూలో రోగులకు చికిత్స చేయాలంటే కనీసం రోజుకు 50,000 నుంచి ₹1,00,000 ఖర్చు అవుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పేద రోగులందరికీ ఉచితంగా వైద్యం అందిస్తున్నామని ఆయన చెప్పారు. రోగులు, వారి సహాయకులు వైద్య విషయంలో ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. 24 గంటల పాటు వైద్యులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. డాక్టర్లు బెదిరిస్తున్నారు, డాక్టర్లు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇవాళ డాక్టర్లు వైద్యం చేయడానికి ముందుకు రాకపోతే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఏ హాస్పిటల్కి వెళ్ళగలం? ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర కూడా లేదు. ప్రైవేట్ హాస్పిటల్లో హాస్పిటల్ లోపలికి ఎంటర్ కానీ ఐసీయూలోకి అసలు జీరో. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఇక్కడ అట్లా చేయట్లేదు. మిమ్మల్ని పిలుస్తారు, చెప్తారు, పేషెంట్ ప్రోగ్నోసిస్ చెప్తారు, ప్రమాదం ఎంత ఉందని చెప్తారు, ఎంతవరకు మనం చేయగలమని చెప్తారు, ఏమేం కావాలో చెప్తారు. ఇక్కడ మందులన్నీ ఉన్నాయి, వైద్యం జరుగుతుంది, ల్యాబొరేటరీ ఇక్కడ జరుగుతుంది. తొందరపడి బయటికి పడితే రాసివ్వరు. ఒకసారి చిన్న చిన్న డాక్టర్లు కానీ ఎవరైనా రాసిచ్చినా కూడా మీ దగ్గర లేకపోతే మాకు తెలియచేయండి. ఇక్కడ ప్రొవైడ్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం. ఖరీదైన వైద్యం చేస్తాం. ఖరీదైన మందులు ఇవాళ గవర్నమెంట్ అందుబాటులో తీసుకొచ్చింది. అర్థం కదా? సో గవర్నమెంట్ మీకోసం అంత నిలబడ్డప్పుడు మీరు గవర్నమెంట్కి కూడా సహకరించండి. మీకు కావాల్సిన ప్రొవిజన్ ఇవ్వడానికి ఇక్కడ అడుగు వేపిస్తానికి మేము రెడీగా ఉన్నాం. ఇవాళ చేస్తాం. మమ్మల్ని బయటికి పంపించారని ఫీల్ కావద్దు. బయటికి పంపించడం కాదు,
ఎవరైతే ఉండాలో వాళ్ళే ఉండాలి. నటసింహం నందమూరి బాలకృష్ణ సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలో రాణిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా ఖ్యాతి గడించారని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. హిందూపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించిన బాలయ్యకు అభినందనలు తెలిపారు. సత్తెనపల్లి పట్టణం రఘురామ్ నగర్ ప్రజావేదిక యందు హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ 64వ జన్మదిన వేడుకలు ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ను కన్నా కట్ చేశారు. పార్టీ శ్రేణులు బాలయ్య అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. అలాగే ఆదరణ వయోవృద్ధుల ఆశ్రమం మొల్లమాంబ వయోవృద్ధుల ఆశ్రమంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ నాయకులు పాల్గొన్నారు. అలాగే ముందు కనుక జరగాల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.